సినిమా నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఆ స్టోరీ ప్లాట్ లైన్ ఏదైతే ఉందో భేడియాలో ముంజియాలో ఏం స్టోరీ లైన్ తెలుసా? లిటరలీ ఎట్లా అనిపిస్తుంది అంటే చూస్తున్నంతసేపు అరే ఆల్రెడీ ఇది ఎప్పుడో చూసినాం కదా, ఎక్కడో చూసినాం కదా, హిందీలోనే చూసినాం కదా అని అనిపిస్తూ ఉంటుంది మనకు. మా అని చెప్పి టైటిల్ పెట్టుకున్నారు, దానికి తగ్గట్టే మూవీ ఉంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బిలో యావరేజ్ అసలు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఇస్ జస్ట్ యావరేజ్, ఎబో యావరేజ్ కూడా కాదు, జస్ట్ యావరేజ్ అంతే. కొన్ని చోట్ల మిస్ అయింది అంతే. సాంగ్స్ 2 సాంగ్స్ ఉంటాయి, ఆ 2 సాంగ్స్ కూడా బాగానే ఉంటుంది. బీజిఎం ఓకే నడిపించేసిండ్రు బీజిఎం అంతే, పెద్ద ఏమి అనిపించదు, ఇంపాక్ట్ ఏమి అనిపించదు. కాజోల్ గారి యాక్టింగ్ మనకు రోనిత్ రాయ్ని ఉంచుకొని కూడా నువ్వు మాకు ట్విస్ట్ ఇద్దామని చెప్పి ఎట్లా అనుకుంటున్నావురా డైరెక్టర్, రోల్ ప్లే చేస్తున్నాడా అని చెప్పి తెలిసినప్పుడు మనకి టక్కుమని చెప్పి వెంటనే జరుగుతుంది. అదే తలకాయ నొప్పి ఈ సినిమాతోని. హారర్ ఎలిమెంట్స్ అంటారా, అసలు బొచ్చు, నా బొచ్చు మీ బొచ్చు అందరు బొచ్చులు ఏం లేవు అసలు. హారర్ ఎలిమెంట్ అనేదే ఉండదు. ఫస్ట్ హాఫ్ లో జంప్ స్కార్స్ చేద్దామని అనుకుంటారు. ఆల్రెడీ మనం కాంచనా ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు చూసేసినాం, చూసి భయపడ్డం కూడా. దీంట్లో చూస్తే మాత్రం ఏ ఉచ్చబడదు, ఏ పడదు మనకు అంత. టైటాన్ 2024లో మన మాధవన్ అజయ్ దేవ్గన్ చేసిండ్రు కదా, దానికి ముందు వచ్చే మూవీ ఇది. నాకేం అనిపించలేదు అసలు. పోస్ట్ క్రెడిట్ సీన్